బిగ్ బాస్ సీజన్ 9 లో ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇందులో భాగంగా ప్రస్తుతం 13వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్ ఏంటంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో కాకుండా బయట ఉన్న ఎక్స్ కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి రప్పించి వాళ్ళతో పెట్టిస్తున్నారు. ఒకవేళ ఎక్స్ కంటెస్టెంట్స్ విజయం సాధించారు ఆ టాస్క్ లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్ ఇచ్చి బయటకు వచ్చేయచ్చు. ఈ ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన గౌతమ్ కృష్ణ హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ కలిసి వాళ్ళ గేమ్ కోసం మాట్లాడాడు కాసేపు. ఇక ముఖ్యంగా తనుజ కోసం మాట్లాడుతూ, తనుజ ఏది ఏమైనా ఒక లేడీస్ వంగిలా నువ్వు గేమ్ ఆడుతున్నావు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తెలిసిందే తనుజ అంటున్నారు బయట. నిన్న ఏదైతే నువ్వు దివ్యాని నామినేషన్ చేసినా మళ్ళీ నువ్వు దివ్యాని నామినేషన్ చేసినప్పుడు నువ్వు చెప్పే రీజన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఏది ఏమైనప్పటికీ ఈ సీజన్ కి నువ్వే హైలైట్ అంటూ తనుజాని ఆకాశానికి ఎత్తేశాడు గౌతమ్ కృష్ణ. సో అలాగే నెక్స్ట్ భరణి దగ్గరకు వచ్చి, భరణి గారు మీరు ఇప్పుడిప్పుడే బాండింగ్స్ నుంచి బయటపడుతున్నారు, ఇలానే గేమ్ ఆడండి, ఇలానే గేమ్ ఆడితే మీరు ఖచ్చితంగా టాప్ 3లో ఉండొచ్చు అంటూ హింట్ ఇచ్చేశారు. ఇక అలాగే సుమన్ శెట్టి దగ్గరికి వచ్చి, సుమన్ అన్న ఏది ఏమైనప్పటికీ మీ కామెడీ టైమింగ్ అయితే బాగుంటుంది, కానీ మీరు నామినేషన్ లో అరిచేటప్పుడు మీకు బీపీ వచ్చి పోతారేమో అనిపిస్తుంది అంటూ కామెడీ చేస్తున్నాడు గౌతమ్. సో ఫైనల్ గా బిగ్ బాస్ కలగ చేసుకొని గౌతమ్ కి అలాగే భరణికి ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్కే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. ఇందులో భాగంగా భరణి ముందుగా ఏవైతే పిక్స్ ఉన్నాయో ఆ బోర్డు అంతా కూడా అక్కడున్న డెన్ లో పెట్టడం వల్ల మొత్తానికి భరణి అయితే కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచాడనే చెప్పాలి. సో ఫైనల్ గా హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్ అయిన గౌతమ్ కృష్ణ అడుగు పెట్టి భరణి తనుజ వీళ్ళ కోసం చెప్పింది మీకు కరెక్టా కాదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.